దేవి, నేనెంతో అదృష్టవంతుడు. అటు మా అన్నగారు నన్ను కంటికి రెప్పలా కాచుకుంటాను, ఇటు నా కోరిక ఫలించి నా కంటి దీపమై మా ఇంట వెలుగుతుంది. నీ చూపుల పన్నీటి జల్లు, నీ కెమ్మోవి మాధుర్యము. నీకు కత్తి తిప్పడమే చేత ఉందనుకున్నాను, కవిత్వం కూడా వచ్చునే. రాకేం చేస్తుంది? ఒక అమ్మాయి గారి తామర పువ్వులు లాంటి కళ్ళు, నిగ్గుటద్దాల వంటి చెక్కిళ్ళు కంటపడితే కవిత్వం, గానం, శిల్పం, చిత్రలేఖనం ఒకదాని వెంట ఒకటి అల్లిబిల్లిగా అల్లుకుని విక్కిరి విక్కిరి చేసేస్తాయి. అబ్బాయి గారు ఉన్నట్లుండి ఒక్కసారి కళాప్రపూర్ణులైపోయారే. అంతా ఆ అమ్మాయి వేసిన మంత్రం. ఊడి కోసం గోడ దూకితే గుమ్మంలో ఎదురైంది, కదలకుండా గారడీ చేసి కళ్యాణం చేసుకుని కట్టి పడేసింది. ఎంత పని చేసింది. మీరే అమాయకులు, ఎవరైనా వింటే నవ్విపోతారు, ఊరుకోండి. పలుకులు నెట్టిన తళుకు పుత్తడి బొమ్మ, నీ అనురాగ సుధార సంగురులు 1000 ఏళ్లు బ్రతకాలని. ధన్యవాదాలు. మా బాబు కాదు, దండం పెడతాను రండి. సందర్భం ఉంది బాబు. చూడండి పిల్లమ్మ గారు, బాబాయ్ గారితో పని ఉందంటే ఇది వినటం లేదు. ఏం పని బాబు? యుద్ధం. యుద్ధమా? ఎవరితో బాబు? అదేమో ఎవరో మన మీదకి యుద్ధానికి వచ్చేస్తున్నారు. కలగన్నావా బాబు? కలకాదు, నిజంగానే. మనం వెంటనే వెళ్ళేసి వాళ్ళని చంపేయాలి. మొదలు బాబాయ్ గారు. బాబు, మనతో యుద్ధం చేసే ధైర్యం ఎవరికి ఉందయ్యా? అవును, ఎవరికి ఉండదు. అందుకని నువ్వు వెళ్ళి ఆడుకోపో. బాబుని తీసుకెళ్ళి వెళ్ళి. బాబు 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 చూడండి అమ్మగారు, చిన్నమ్మ గారి గదిలోకి వెళ్ళి ఒకటే గొడవ. అక్కడికి తీసుకెళ్ళావు బాబు? ప్రభువుల కైతారు కనిపించడం లేదు, వెతుకు. నాన్నగారి కత్తి ఇది నువ్వెందుకు తీసుకున్నావు బాబు? మరి కత్తి లేకుండా యుద్ధాలు చేస్తా. యుద్ధమా? ఎవరితో బాబు? మరి ఇన్ని రోజులు వస్తే వాళ్ళందరూ చంపేసి మన కోటను కాపాడకూడదు. అవునవును, నీకు పాండవుల కథ చెప్పి గొప్ప చిక్కే తెచ్చాను. చూడన్నయ్య, ఇది వరుస. పులిపిల్ల పులిపిల్లే తల్లి. అల్లుడు వీరబుబ్బిలి పేరు నిలబెట్టావు. చిన్నాన్నగారు, వీడప్పుడే యుద్ధం గొడవలో పడ్డాడు, వీడిని కొంచెం దోవలో పెట్టాలి. బాబు, యుద్ధం దాకా వస్తే ముందు మేమంతా ఉన్నాగా, నువ్వు వెళ్ళి ఆడుకో. అవసరం అయినప్పుడు నిన్ను పిలుస్తానులే. తప్పకుండా పిలవాలి, లేకపోతే నేను ఊరుకోను. పిలుస్తారులే, మరి యుద్ధం యుద్ధం అంటూ కలవరిస్తున్నావు, కాస్త మర్చిపో. వెరీ బ్యాడ్ పూర్చన్న గారు, వెరీ బ్యాడ్. విజయరామ్ రాజు ఆ మాదిరి ఎందుకో చేసినారు. మొరాసిందొర గారు, మీకు తెలియందేముంది, వారి ఓర్చలేనితనమే ఈ కుట్రకు కారణం. ఉబ్బిలి నుంచి మా వారినందరినీ తరిమి వేయాలని వారి పన్నాకు. బుషి వారికి మద్దతు. ఐ సీ. బుషి తొందర పదరు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై హి ఈస్ డూయింగ్ దిస్. బాగా డబ్బు తిని హైదర్ జంగ్ బుషి వారి బుద్ధి మార్చివేశారు. పరిస్థితి చాలా వరకు మించిపోయింది. మీరు బుషి గారికి సిఫారసు చేసి సాయపడకపోతే అధర్మమే గెలుస్తుంది. నో నో, రాజా రంగరావు చాలా మంచివారు. మేము న్యాయం చేస్తాం. మర్తాన్ మషూర్ బుషి అనకాపల్లి మకాం ఉన్నారు. మెసేజ్ ఇస్తాం, పర్సనల్ గా ఇవ్వాలి. మషూర్ మతిన్, అంత ఫాలో చేసినాను. యూ కెన్ గో. సర్కార్, బొబ్బిల మీద యుద్ధము చేయడానికి రాజవారి దగ్గర ఎంత లంచం తిన్నావు? లంచం? హమ్ లంచం తిన్నాం. ఎస్, నమ్మకరాం బేవకూఫీ పని చేసినావు. मैं बेवकूफ, मैं नमक हराम. బోసి సర్కార్, మై మొరాసిన్ దొర నైతి రంగారావు దగ్గర లచ్చ లంచం కొట్టి మీకు సిఫార్సు చేయటానికి
మై హైదర్ జంగ్ హోమ్ గుల్బర్గా దెబ్బకు మద్దతు ఇచ్చాం, భువనగిరి యుద్ధంలో సాయం చేశాం, నల్గొండ దొమ్మికి హిమ్మతున్నాం. మా నవాబ్ తలాబత్ జంగ్ బగదూర్కి మీకు తగరారు వస్తే మీ తరపు బందోబస్తు చేశాం. ఏ హైదర్ జంగ్ పద్మాశ్వా, ఇది మాట ఇంకోటి చెప్పి ఉంటే వాటికి తల కొప్పరి చిప్పలాగా లేపించి ఉంటాం, వాటికి దుమ్ము దుమ్ము చేసి ఉంటాం. లేకిన్ ఇంత బేషరం బేహయా నౌకరీ చేసే కంటే జంగిల్ మే అక్ అలం తింటాం. लीजिए तलवार. हैदर आगो. नहीं सरकार नहीं, मिकी मक्की दोस्ती खत्म. हैदर जंग ये मिठा तोंदरा. मेहरबानी करके मुझे जाने दीजिए. वाक्य मैन यार मातలు కూడా యుద్ధము మాదిరి చేస్తావే. మొరాసిన్ రాజు మాయలో పడవద్దని వార్నింగ్ ఇచ్చినాడు. నీకు హుషారు చెప్పినాము, ఎందుకింత గలాతా చేస్తావు? Sit down. Please come and sit down. Sit down. మేం చేసేది అంతా మన మంచికే సర్కార్. ఈ రాజుకి పెద్ద సైన్యం ఉంది, గట్టి రాతికోట ఉంది. నైజాంకి ఎక్కువ మెహనత్ చేసిన బడా రాజా, మనకు కాదంటే గొనుక్కుంటా పోతాడు. చిన్నాయన గారు, పాపయ్యన్న గారు రాజాం వెళ్ళనే వెళ్ళారు. ఎందుకైనా మంచిది అడవిదారులు కూడా కాపు కాయిస్తేను. అవును రావయ్య గారు, వెన్నుకాపుగా 10 మందిని వెంట పెట్టుకుని అప్రమత్తులై అడవిదారులు కాయండి. చిత్తం అలాగే. ఎక్కడికి బావ అంత ఆదరాబాద్రా పెడుతున్నారు? హైదరాబాద్ కదా ఎరిమోహం, అల్లు ఒక పెద్ద పని మీద వెళ్తున్నాను. రాసకార్యాలు ఉండి ఆగిపోయినాను గాని లేకపోతే నేను వెళ్ళాల్సిందే. నువ్వెక్కడికి బావా? అడిగావు సరేలే. పాపయ్య దొరగారు రాజాంపురి మీద పెద్ద పిల్ల కాస్తున్నారా, వీళ్ళు అడవిదారి కాసి రాసముఖ రాకడ కనిపెడతారు. యుద్ధమే వస్తే నా సామి రంగా మనం ఇక్కడ కత్తి పట్టి తలకర దుంతలకర తలకర దుంతలకర తలకర చాలు. వాట్ రాజా సార్, టేక్ ఎ సీట్. బొబ్బిలి నుంచి మన వేగు వచ్చాడు. మీరే స్వయంగా వినండి అక్కడి వారి మోసం. దొరా, పాపరాయుడు మన ఏగులందరూ చంపేసినాడు. నేను ఒక్కడే ప్రాణాలతో బయటపడిపోన్నాను. వాళ్ళందరూ యుద్ధం తయారైపోయినారు దొరా. పాపరాయుడు రాజాకాడ సైన్యంతో కాపలా కాచేసినాడు. ఇక్కడ మచిలీపట్నం మొరాసిందలతో రాజుకి ట్రై చేస్తారు, అక్కడ యుద్ధమునకు ప్రిపరేషన్ చేస్తారు. చీక్స్ ఉస్సితో ఆటలా. యుద్ధానికి హుకుం దేవ్ సర్కార్, వాళ్ళకి తెచ్చి నువ్వు ముందు వేస్తాం. మార్చ్ అండ్ బొబ్లే, స్మాష్ ద ఫోర్ట్. మామూలు మార్గాన్ని వెళితే రాజాన్ దగ్గర పాపయ్య అడ్డగిస్తాడు. అడవి నరికి అడ్డదారిని వెళితేనే మన పని సులభం. శత్రువులు అవును వస్తున్నారు. అంతా తలా కాయండి.
ఆత్మీయులందరూ ఆపదపాలైనట్టు, అపూర్వ శోభతో వెలసిల్లేమన బొబ్బిలికోట అగ్నిజ్వాలలకు ఆహుతైనట్లు మా దేవి మల్లమ్మ స్వప్నానికి ఆందోళన చెంద. అలా అనకండి ప్రభు. నా హృదయం అల్లకల్లోలం అయిపోయింది. ఏం ప్రమాదం సంభవిస్తుందో. ఏమిటా కలవరం? లేవండి ప్రభు, లేవండి, త్వరగా లేవండి ప్రభు, ప్రమాదం ముంచుకొచ్చేసింది. ఎంత మంచి కళ సుభద్ర, స్వప్నంలో నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావు. మన సుఖ స్వప్నాల సమయం దాటిపోయింది ప్రభు. నీకేమైనా మతిపోయిందా? లేదు ప్రభు, కోట చుట్టూ కోలాహలంగా ఉంది. ఎవరో సంతవర్తకులై ఉంటారు. సంతవర్తకులు కాదు ప్రభు, మహాసైన్యాలు. విజయరామరాజే మన కోట ముట్టడి వేశాడని దాసి చెప్పింది. ఏమిటి? విజయరామరాజు మన కోట ముట్టడా? అవును ప్రభు. ఆనాడు మన చిన్నబాబు శత్రువులు వస్తున్నారంటే ఏదో ఆటని అశ్రద్ధ చేశాం. అప్పుడే మేలుకుంటే వైరులు ఎంత హద్దు మీరేవరే కాదు, మించిపోయింది లేదు. ఆ నీచుల కండ కావరాన్ని కలరాస్తాం. ఆవేశంగా తొందరపడకండి, బావగారిని కూడా సంప్రదించండి.